హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఒక సమ్ చేద్దాము. జనరల్గా మనకి మ్యాథమెటిక్స్కి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జరిగే ఏదైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఎగ్జామ్స్లో అర్థమెటిక్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ దాంట్లో కాకుండా మనకి ఆర్ఆర్బి కావచ్చు, లేదంటే మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో యూపీఎస్సికి సంబంధించి దాంట్లో కూడా మనకి ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే తరచుగా అడగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక సమ్ము నేను చెప్తాను చూడండి. 3x = x⁴ అయితే x వాల్యూ ఎంత, ఇది మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్గా సాల్వ్ చేద్దాం. 3x రెండు వైపులా మనం 1/xతో మల్టిప్లై చేద్దాము. x⁴ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ x క్యాన్సిల్ అయితే ఇక్కడ ఓన్లీ 3⁴ మిగులుతుంది. సో x⁴ 9 × 1/x 9 × 1/x అంటే 3 = x⁴ 9 × 1 9/x అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 9 ఉంది కాబట్టి 1/9తో మళ్ళీ మల్టిప్లై చేద్దాం. అంటే పవర్లో x⁴ 9/x × 1/9. సో ఇప్పుడు ఇక్కడ 9 క్యాన్సిల్ అవుతుంది. 3⁴ 1/9 = x⁴ 1/x మిగులుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఇక్కడ కూడా మనం చూస్తే కనుక దీంట్లో మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ x విలువ ఇక్కడి నుంచి కూడా మనం రాబట్టచ్చు. బట్ ఇది తర్వాత చెప్తాను నేను. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి 3 సపోజ్ 3/3 × 1/9 అని రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం లేదు కాబట్టి 1/9 బదులు 1 × 1/9 అంటే 1ని మళ్ళీ 3/3 అని రాసుకున్నా = x⁴ 1/x. ఇక్కడ చూడండి మనకి 3 ఇక్కడ మనకి 3 ఉంది ఇంటూ 1/27 అని రాసుకోవచ్చు కదా. ఈ 3 × 9ని 1/27 అని రాసుకోవచ్చు. ఇక్కడ 3 × 1ని 3 అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫామ్లోకి తీసుకురావడం నా ప్రయత్నం. = 1/x. ఇప్పుడు చూడండి, దీన్ని 3/3 అంటే ఎంత అవుతుంది? 27. ఇది 27 పవర్ 1/27 = x⁴ 1/x. అంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తే x బదులు 27 క్లియర్గా కనిపిస్తుంది కదా. అంటే x = 27 అని దాని అర్థం. సపోజ్ ఇక్కడ మనకి 27 తెలిసింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోనే మనము సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. ఇక్కడ 27 పెట్టామనుకోండి, 27 పవర్ 1/27 ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ 27 అంటే 3/3 1/27. సో 3/3 × 1/27 ఎంత అవుతుంది? 3 1 3 9 27 అంటే 3⁴ 1/9. అంటే LHS RHS ఈక్వల్ అయినాయి కదా. అంటే ఇక్కడతో మనం చేయొచ్చు. బట్ ఏంటంటే x = 27 అని తెలిసిన తర్వాతనే మనము ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయగలిగాము. కాబట్టి సో ఇది ఫాలో అవ్వండి. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ సమ్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇలాగా మనం డిఫరెంట్ వీడియోలు చేద్దాము. ఇవన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ట్రికీ క్వశ్చన్స్. ఫటాఫట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఒకవేళ ఐడియా ఉందనుకోండి, ఐడియా ఉంటే చాలా త్వరగా చేయగలుగుతాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.